ఒక్క విషయం అర్థం కాలేదు, ఏంటో అది కాకినాడ రాజమండ్రి రెండు ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు అర్థం కాలేదు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూసారు మీరు? ఆ, చూసారు కదా, Exactly. నన్ను గెలిపిస్తే హైదరాబాద్ సముద్రాన్ని సముద్రాన్ని తీసుకొస్తా తీసుకొస్తానంటాడు. అన్నట్టు. అలాంటి డైలాగ్ ఇది కూడా, మరి ఇది దానికి సార్ exactly క్లారిటీ ఇస్తే అలాంటిదే. వింటాం మన ఇద్దరం కూడా. Yes. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిజంగా కరోనా రాకపోయి ఉంటే ఆ అడుగులు పడేదేమో. ఈ రెండు సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? సికింద్రాబాద్ Twin cities? హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరం ఉంటుంది సార్. అట్లా ఎందుకు కాదండి? ఎందుకు కాదు? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే 60 కిలోమీటర్లు. చెప్తున్నా, ట్విన్ సిటీస్ ఎందుకు కావు? ఆ, అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది సార్. ట్విన్ సిటీస్ అంటే ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా. overnight ఓవర్ పీరియడ్ okay. అవుతుంది. ఓవర్ నైట్ అయిపోతుందని నేను చెప్పట్లా. ఓవర్ పీరియడ్ అవుతుంది. పీరియడ్ అయినప్పటికీ సార్, అంటే మీకు కాకినాడ రాజమండ్రి ఈ రెండింటిని ట్విన్ సిటీస్ చెయ్యాలి అన్న థాట్ వచ్చింది అని అంటేనే బేసిక్ గా ఇది ఇప్పట్లో కాని పరిస్థితి అన్న విషయం మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పట్లో కాదు ఇది అంటే ఎప్పటికీ మీరే ఉంటారనా? అంటే ఎవరైనా పక్క పక్కన ఉన్న వాటినో ఇంత దగ్గరలో ఉన్న వాటిని డెవలప్ అట్లా కాదండి. యు ఆల్వేస్ థింక్ బిగ్ అండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న యు ఆల్వేస్ థింక్ బిగ్ అండి. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? సో వై టు కన్ఫైన్ యువర్ సెల్ఫ్ యాజ్ స్మాల్? బిగ్ ఇస్ నాట్ ద డిస్టెన్స్ సార్. ఆహా, ఇంత దూరం that is an idea. బిగ్ గా మేము థింక్ చేయలేమండి. నేను చెప్తా ఉంటాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు, అన్న మీరు ఈ ట్విన్ సిటీస్ ముచ్చట చెప్పినప్పుడు జగన్ గారు ఏమన్నారు? హీ అప్రిషియేటెడ్. హీ ఆల్సో లైక్డ్ ఇట్. yes సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.